నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో భారీగా గంజాయి పట్టుబడింది. ఓ కారులో గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న కారును తనిఖీ చేయడంతో గంజాయి పట్టుబడిందని నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి తెలిపారు. వెంటనే కారును తనిఖీ చేయగా గంజాయి కారులో 250 కేజీలు గంజాయిని గుర్తించామన్నారు. మహమ్మద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీంతో పాటు 2 కార్లు 6 మొబైల్స్ స్వాధీనం చేసుకుని మొత్తం 7 వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు. ఎస్ఐ చిట్యాల రవికుమార్ గారు, సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ మల్లేష్, అదేవిధంగా కానిస్టేబుల్ వెంకన్న వీళ్ళు పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో 5 గంటల ప్రాంతంలో సుజనా థియేటర్ సమీపంలో చిట్యాలలో ఒక వెహికల్ కారు అక్కడ ఆగి ఉన్నది. ఇది ఎందుకు ఆగి ఉందని చెప్పేసి డిఎల్ నెంబర్, ఢిల్లీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్తోనే ఆగి ఉంటే మన ఎస్ఐ గారు సిబ్బంది అందులో ఉన్న వాళ్ళను ప్రశ్నించే క్రమంలో అందులో 3 వ్యక్తులు ఉంటారు. ప్రశ్నించే క్రమంలో అందులో నుంచి వాళ్ళు తడబాటుగా చెప్పి మన సిబ్బందిని తోసివేసి వాళ్ళు పారిపోవడం జరుగుతుంది. ఈ క్రమంలో ఎస్ఐ గారు సిబ్బంది హుటాహుటిని తేరుకొని అందులో ఒక వ్యక్తిని పట్టుబడి చేయడం జరిగింది. అతను A3 నూర్ మొహమ్మద్ ఎలియాస్ రాజా. ఇతను ఢిల్లీకి చెందిన వ్యక్తి. ఇతన్ని పట్టుబడి చేసి అతన్ని తీసుకొని వచ్చే క్రమంలోనే దానికి ఎస్కార్ట్గా వస్తున్నటువంటి స్విఫ్ట్ డిజైర్ కారు కూడా వస్తున్నది. ఇది కూడా మా కారు అని చెప్పడం జరుగుతుంది. అతను చెప్పే క్రమంలో మన వాళ్ళు అతను పట్టుబడి చేసే క్రమంలో వాళ్ళకు పైకి ఎక్కిస్తూ అంటే పైకి తోసుకొస్తూ పారిపోవడం జరిగింది. మా సిబ్బంది కూడా వెంటనే వారిని కూడా చేజ్ చేస్తూ లాఠీతోని ఆ కారు పైన కొట్టగా దాని వెనక బ్యాక్ సైడ్ అద్దం పెరిగిపోవడం జరుగుతుంది. సిఐ గారికి సమాచారం అందిస్తే సిఐ గారు వెంటనే వచ్చి సిబ్బందితో పాటు వచ్చి జిల్లా వాళ్ళందరినీ నాకు కూడా తెలియపరిస్తే అందరినీ డిస్ట్రిక్ట్ ఫోర్స్ అందరినీ అలర్ట్ చేస్తే అన్ని చోట్ల పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ముందు వెళ్ళినటువంటి అద్దం పెరిగిన కారులో ఉన్నటువంటి వాళ్ళు అతన్ని కట్టంగూరు సమీపంలో బుషెస్లో వదిలిపెట్టి పారిపోవడం జరిగింది. ఇతను మనకు ఎవరైతే దొరికిరో A3 నూర్ మొహమ్మద్ను పూర్తి స్థాయిలో ఎస్ఐ గారు సిఐ గారు విచారిస్తే ఇతను వివరాలు వెల్లడించాడు. దాని ప్రకారంగా వీరు అందరూ కూడా ఢిల్లీ మరియు ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి వ్యక్తులు. మొత్తం టోటల్ 7 మెంబర్స్. A1 మనీష్ ఎలియాస్ రాహుల్, ఇతను నార్త్ ఈస్ట్ ఢిల్లీకి చెందిన వ్యక్తి. ఇతను ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నాడు. గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ AOB బార్డర్ నుంచి ఢిల్లీకి తీసుకొని వచ్చి అక్కడ నీడీ పర్సన్స్ అమ్ముతున్నారు అని తెలియపరచడం జరిగింది. ఇతను A1 ఎవరైతారో మనీష్ ఎలియాస్ రాహుల్ మిశ్రా, ఇతను ఈ మిగిలిన నేరస్తులు A2 బబ్లు ఎలియాస్ బబ్లు నగర్, A3 నూర్ మొహమ్మద్ ఎలియాస్ రాజా మన కస్టడీలో ఉన్నాడు ఇతను. అదేవిధంగా A4 జమీల్, A5 మంగల్, A6 బాను, A7 కన్నోహయ్య అధికారి వీళ్ళందరినీ చేరదీసి ఇతను గత కొంతకాలంగా వీళ్లకు వెహికల్ అరేంజ్ చేసి AOB బార్డర్కు పంపించడము, ఒక్కొక్కరికి ట్రాన్స్పోర్ట్ చేసినందుకు 20,000 రూపాయలు వీళ్లకు ఖర్చుల గురించి ఇస్తుంటాడు. ఈ క్రమంలో మొన్న 1వ తారీఖు నాడు 3 వెహికల్ వాళ్ళకి అరేంజ్ చేశాడు. ఒకటి మారుతి సియాజ్ కారు, హోండా సిటీ కారు ఒకటి, 3వది స్విఫ్ట్ డిజైర్. స్విఫ్ట్ డిజైర్ అనేది ఎస్కార్ట్గా ఇచ్చి మొత్తం ఈ 6 మెంబర్స్ను A2 to A7 మెంబర్స్ను 1వ తారీఖు నుంచి వాళ్ళ ఖర్చులకు డబ్బులు ఇచ్చి ఒక్కొక్కరికి 20,000 ఇచ్చి వాళ్ళని AOB బార్డర్కి వెళ్ళండి. మీరు వెళ్తే అక్కడ మీకు కొంతమంది వ్యక్తులు ఉంటారు, నాకు తెలిసిన వ్యక్తులు, వాళ్ళు గంజాయి మీకు లోడింగ్ చేసి ఇస్తారు. దాన్ని తీసుకొని ఈ స్విఫ్ట్ డిజైర్ కార్ని ఎస్కార్ట్గా ఇచ్చుకుంటూ పోలీసు వాళ్ళకి ఎక్కడా దొరకకుండా రండి అని చెప్పడం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఈ A2 to A7 అందరూ అక్కడ తీసుకొని 5వ తారీఖు అక్కడ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అక్కడ ఈ 2 కార్లలో మారుతి సియాజ్ అండ్ హోండా సిటీ కార్లలో ఒక్కొక్క దాంట్లో 250 కేజెస్ గాంజా, దాదాపు 125 ప్యాకెట్స్ వేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ గంజాయి ప్యాకెట్లను వేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. స్విఫ్ట్ డిజైర్లో 3 వ్యక్తులు ఉండి దాన్ని ఎస్కార్ట్గా ఇచ్చుకుంటూ వస్తుంటారు. ముందు వెనకాల చూసుకుంటూ కొంతకాలం ముందు తర్వాత వెనక పోలీసు వాళ్ళు ఎవరైనా వస్తున్నారని చెప్పేసి ఎస్కార్ట్ తీసుకుంటూ వస్తుంటారు. ఈ క్రమంలో ఇక్కడ సుజనా థియేటర్ దగ్గర ఈరోజు మార్నింగ్ పట్టుబడడం జరిగింది. పట్టుబడ్డ 3లో 2 పారిపోవడం,